నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అమ్మ తల్లికి బోనాలు. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆషాఢ మాసంలో అత్యంత ప్రధానమైన పర్వం బోనాల పండుగ. గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. భోజనం ప్రకృతి, బోనం వికృతి. ఆషాఢ మాసంలో కురిసే వానల వల్ల ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పెద్దమ్మ, పోచమ్మ, కట్టమైసమ్మ, మాంకాళమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ వంటి ఎన్నో పేర్లతో గ్రామ దేవతలను ప్రజలు కొలిచి బోనం నివేదం చేస్తారు. ఈ జాతర 800 ఏళ్లకు పూర్వమే వ్యవహారంలో ఉంది. అమ్మ తల్లి పేరుతో తెలంగాణలోను, జగన్మాత పేరుతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఈ పండుగ జానపదుల సంస్కృతి, సంప్రదాయం, సహజీవనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ దేవతల్ని కొలుస్తారు. పట్నాలు కూడా పల్లెలై ప్రకాశిస్తాయి. నైవేద్యాల బోనం కుండను సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరించి బెల్లము, పెరుగు కలిపిన అన్నాన్ని ఈ ఘటంలో ఉంచుతారు. పైన వేపమండలు పెట్టి మధ్య మూత పెట్టి ఆ మూత మీద జ్యోతిని వెలిగిస్తారు. మహిళలు ముఖం మీద పసుపు రాసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని శుచి అయిన చీరలు ధరించి ఆభరణాలతో అలంకరించుకొని అమ్మవారి కొలువుకు పెద్ద సమూహంతో బాజా భజంత్రీలతో అట్టహాసంగా వెళ్తారు. అమ్మవారి సోదరుడు పోతురాజు పలహారపు బండ్లకు, బోనాలకు పక్కన ఉండి కాపలా కాస్తూ పసుపు తాడను కొరడాగా జలిపిస్తూ తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా లయబద్ధంగా గజ్జల సవ్వడి చేస్తూ ప్రేక్షక జనాన్ని భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తాడు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే వేడుకను సాకబెట్టడం అంటారు. పోతురాజులు చేసే విన్యాసాన్ని గావు పెట్టడం అంటారు. పూర్వం ఈ జాతర నాడు జంతు బలులు ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు సొరకాయలు, గుమ్మడికాయలను పగలగొడుతున్నారు. బోనాల పండుగలోని మరో ముఖ్య ఘటం భవిష్యవారిని వినిపించడం. పసుపు, కుంకుమ, పట్టుచీర ధరించిన ఒక మహిళ భక్తజన సమూహం మధ్య నిల్చుని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంశను తనలో నిలుపుకొని ఐహిక వాతావరణాన్ని మరచి పచ్చి కుండపైన పాదం మోపి ఊగిపోతూ భవిష్యత్తును వివరిస్తుంది. రాబోయే కాలం ఎలా ఉంటుంది, భక్తులు ఏమి చేయాలి, తనకు ఏమేమి సమర్పించుకోవాలో వివరంగా చెబుతూ అందరినీ చల్లగా చూస్తానని ఆశీర్వదిస్తుంది. శాంతించు తల్లి అంటూ భక్త జనులంతా చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తారు. ఆ మహిళ పూనకం శాంతి పొందుతుంది. ఇది ఎంతో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఘట్టం. రంగం వేడుకగా దీన్ని పిలుస్తారు. బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదట ఆరంభమై మహంకాళి ఆలయం దగ్గర ముగుస్తుంది. ఈ మాసమంతా ఎవరి వీలును బట్టి వారు సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర చేసుకుంటారు. అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ చేసే జాతరను సాగనంపు పేరుతో పిలుస్తారు. అమ్మ తల్లికి సమర్పించిన నైవేద్యాలను అందరూ ప్రసాదంగా స్వీకరించడమే గాక కొన్ని ప్రాంతాల్లో తమ పొలాల్లో చల్లుతారు. ఫలితంగా మంచి పంటలు పండుతాయని వాళ్ళ ఉద్దేశం. కాకతి మాతను కాకతీయులు ఇదే మాసంలో పూజించి ఉత్సవాలు జరిపేవారని నృత్య రత్నావళి పేర్కొంది. క్రీడాభిరామంలో కూడా ఈ పండుగ విశేషాలు ఉన్నాయి. హంసవింశతి, బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలో ఈ జాతర ప్రస్తావన కనిపిస్తుంది. పాంచభౌతిక తత్వానికి ప్రతీక అయిన ఈ మన శరీరాన్ని బోనం ఉన్న మట్టి కుండను ప్రతీకగా అమ్మవారి ముందు ఉంచడం గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.